గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 150 ఏం తెలియజేస్తుంది? బెయిలర్ అంటే ఎవరు, బెయిలీ అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. అక్కడ బెయిలర్ హ్యాస్ ద ఫాలోయింగ్ డ్యూటీస్. ద బెయిలర్ మస్ట్ డిస్క్లోజ్ ఆల్ ది నాన్ ఫోల్డ్స్ ఇన్ ద గూడ్స్. బెయిలర్ ఏం చేయాలంటే ఆ యొక్క గూడ్స్ తాలూకా అన్ని ఫాల్ట్స్ని బెయిలీకి తెలియజేయాలి. అసలు బెయిలర్ అంటే ఇచ్చేవాడు, బెయిలీ అంటే తీసుకునేవాడు. ఇక్కడ బెయిలర్, బెయిలీ ఏమేమి డ్యూటీస్ ఉంటాయో వాళ్ళ తాలూకా డ్యూటీస్ ఏమేమి మెన్షన్ చేశారు సెక్షన్ 150లో. సో ఇక్కడ మొత్తం అంతా మనం చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ బెయిలర్ అండ్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ దట్, హీ విల్ బి లైబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్ రిజల్టింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫాల్స్. ఒకవేళ బెయిలర్ ఏదైనా సరే ఫెయిల్ అయ్యి ఆ లైబుల్ కానీ జరిగితే, డ్యామేజ్ అయితే అది బెయిలర్ మీదకే వస్తుంది తప్ప బెయిలీ మీదకి రాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఏ డెలివర్స్ టు బి ఏ కెరియర్. ఏ డెలివర్స్ ఏం చేశారండి, బీకి ఒక లారీని ఇచ్చాడు. సమ్ ఎక్స్ప్లోజివ్ ఇన్ ఏ కేస్. అందులో ఏమున్నాయి, కొన్ని పేలుడు పదార్థాలు అందులో ఉన్నాయి. బట్ డస్ నాట్ వార్న్ బి. ఇక్కడ ఏం చేశాడు, బీకి వార్న్ చేయలేదు, చెప్పలేదు ఇందులో పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పలేదు. ద కేస్ ఈజ్ హ్యాండిల్డ్ వితౌట్ ఎక్స్ట్రాడినరీ కేర్ నెసరీ ఫర్ సచ్ ఆర్టికల్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ ఏం చేశాడంటే ఈ కేసులో ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకోకుండా ఆ ఆర్టికల్స్ని, ఎక్స్పోర్ట్స్ని ఏం చేశాడు, బీకి డెలివరీ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏ ఈజ్ లైబుల్ ఫర్ ఆల్ ద రిజల్టింగ్ డ్యామేజ్ టు మెన్ అండ్ అదర్ గూడ్స్. ఆ లారీలో ఒకవేళ ఏదైనా ఆర్టికల్స్ లేదైనా ఎక్స్పోర్ట్ అయితే ఏ లైబుల్ అవుతాడు తప్ప బి ఇందులో లైబుల్ అవడు. In the case of bailment for hire, a still greater responsibility is placed on the bailer. ఒకవేళ బెయిల్మెంట్ ఆఫ్ హైర్ చేసుకుంటే, ఏదైనా వస్తువుని తను హైర్ అంటే అద్దెకి తీసుకుంటే, స్టిల్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద బెయిలర్. ఇచ్చేవాడి మీదే ఉంటుంది. అది ఎలా అంటే, హీ విల్ బి లైబుల్ ఈవెన్ ఇఫ్ హీ డోంట్ నో ఆఫ్ ద డిఫెక్ట్స్. అతనికి డిఫెక్ట్స్ గురించి తెలియకపోయినా సరే బెయిలర్ మీదే మొత్తం డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సెక్షన్ 150. ఏ హైర్స్ ఎ క్యారేజ్ ఆఫ్ బెయిల్. ఏం చేశాడు, హైర్ చేసుకున్నాడు. ఎలా, ఎవరి దగ్గర నుంచి, బి నుంచి. ఒక లారీ అనుకుందాం ఇక్కడ. ద క్యారేజ్ ఈజ్ అన్సేఫ్ త్రూ బి డజంట్ నో దిస్. అది ఏదైతే క్యారేజ్ తీసుకున్నాడో అది అన్సేఫ్గా ఉంది, ఏకి తెలియదు. సో బట్ ఇక్కడ ఏ ఈజ్ ఇంజూర్డ్. తర్వాత ఏం జరిగింది, ఏ ఇంజూర్డ్ అయ్యాడు. అప్పుడు బి ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఏ ఫర్ ద ఇంజురీ. బి రెస్పాన్సిబుల్ అవుతాడు ఏని, డిఫెక్టివ్ లారీని అద్దెకి ఇచ్చిన ఏ కూడా బి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అవుతాడు, ఎందుకంటే అతను దెబ్బలు తిన్నాడు కాబట్టి. ఇంకో కేసులో, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బెయిలర్ టు పే అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ద బెయిలీ. బెయిలర్ ఏం చేయాలంటే, బెయిలీతో తీసుకునేవాడు, బెయిలీ అంటారు ఇక్కడ. బెయిలీ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రాడినరీ కట్టుంటే బెయిలర్ అవి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ హార్స్ ఈజ్ లెంట్ ఫర్ ఎ జర్నీ. ఒక హార్స్ని జర్నీ కోసం అతను అద్దెకి తీసుకున్నాడు. ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఫీడింగ్ ద హార్స్ వుడ్ ఆఫ్ కోర్స్ సబ్జెక్ట్ టు ఎనీ స్పెషల్ అగ్రిమెంట్ బి బార్న్ బై ద బెయిలీ. ఏదైనా స్పెషల్ అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప ఆ ఫీడింగ్ కానీ అతను ఇచ్చిన దానికి కానీ బెయిలర్ ఇచ్చేవాడే భరించాలి. If however the horse becomes ill and expenses have been incurred on its treatment. ఆ హార్స్ని అద్దెకి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, అద్దెకి తీసుకున్న తర్వాత దాన్ని జర్నీకి తీసుకెళ్ళాడు. కానీ మధ్యలో ఏమైంది, అది ఇల్లు అయింది. ఇల్లు అయితే ట్రీట్మెంట్ ఎవరు చేశాడు, బెయిలీ చేశాడు. అప్పుడు ద బెయిలర్ షల్ హ్యావ్ టు పే దీస్ ఎక్స్పెన్సెస్. సెక్షన్ 158. బెయిలరే ఏదైతే ఎక్స్పెన్సెస్ అన్నీ అయ్యాయో అదంతా బెయిలీకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగాను. ద బెయిలర్ ఈజ్ బౌండ్ టు ఇండెంటీ ద బెయిలీ ఫర్ ఎనీ కాస్ట్ ఆర్ కాస్ట్ విచ్ ద బెయిలీ మే ఇంకర్ బికాస్ ఆఫ్ ది డిఫెక్టివ్ టైటిల్ ఆఫ్ ద బెయిలర్ ఆఫ్ ద గూడ్స్ పెయిడ్. బెయిలర్ ఏం చేయాలి, ఏదైనా కాస్ట్ కానీ అయితే బెయిలీ మే ఇంకర్ బికాస్ ఆఫ్ ద డిఫెక్టివ్ టైటిల్ అయి ఉండి బెయిలీకి తెలిస్తే ఇస్తే ఆ గూడ్స్ తాలూకు అదంతా కూడా బెయిలరే భరించాలి. అది సెక్షన్ 164లో తెలియజేస్తుంది.
ఇక్కడ చూడొచ్చు కేస్ స్టడీలో బెయిలర్ అంటే ఏ, బెయిలీ అంటే బి, కెరియర్ ఏమైంది, బ్లాస్ట్ ఎక్స్ప్లోడ్ ఏం జరిగింది, అతని కేర్ తీసుకోకపోతే ఎవరికి లైబుల్ అయ్యింది జడ్జిమెంట్ కింద కూడా ఇచ్చాను. జడ్జిమెంట్ ఎనీ రిజల్టింగ్ ఏ ఈజ్ లైబుల్ ఫర్, ఎవరైనా మనుషులు చనిపోయినా కూడా ఆ గూడ్స్ డ్యామేజ్ అయినా ఏ లైబుల్, ఏ ఈజ్ లైబుల్. ఇక్కడ ఏ కానీ ఏ బీకి ఇచ్చినా బీకి చెప్పకపోవడం వల్ల లైబుల్ అవుతాడు. గూడ్స్ కానీ మెన్ కానీ ఎవరికైనా సరే ఏ లైబుల్.